పునరంకితం కావాల్సినటువంటి గొప్ప దినం ఈ దినం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, ఏ లోకంలో ఉన్న ఆ జంట సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దంపతుల ఆశీస్సులు నిరంతరం భారత జాతి మీద కురిపిస్తూనే ఉండాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ జాతి బిడ్డలుగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ భారతదేశంలో మార్పుకు ప్రధాన కారణం ఇద్దరు. ఒకరు మహాత్మా జ్యోతిబా పూలే, రెండవ సావిత్రిబాయి పూలే. ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు ఒక రిజర్వేషన్ ప్రక్రియ ద్వారానే పైకి రాగలుగుతారు, వీళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆలోచనతో మదనపడి ఆ రోజు సామ్రాజ్యంలో రిజర్వేషన్ కల్పించి, మరి ఆనాటి నుంచి అంబేద్కర్ గారు కూడా గురువుగా భావించి రాజ్యాంగం రాసి అందరికీ సమానత్వం ఉన్నప్పుడే కొట్లాటలు, ఉద్యమాలు, గొడవలు కావు, అందరూ సమానత్వం ఉన్నప్పుడు ఈ దేశం బాగుపడుతుందని ఆలోచన చేయడం జరిగింది. మరి మహిళలు చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. మహిళలు చదవడానికి బయటకు వస్తే మహిళల చెవులలో సీసం పోసి భయంకర పరిస్థితులు చేసే రోజుల్లో ఆమె భయపడకుండా మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె చదువు చెప్పడానికి వెళ్తే ఎంతోమంది అవమానించింది, బురదను చీర మీద పోసింది, అనేక రకాలుగా అసభ్యంగా ఎన్ని ప్రయత్నం చేసినా మొక్కవని ధైర్యంతో ఆమె చదువు చెప్పి ఈ దేశంలో మార్పు కారణమైంది. మరి వీళ్ళ ఆధారంగానే రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం రావడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉన్నందుకే మన కేసీఆర్ గారు తెలంగాణ గురించి కొట్లాడిండు. ఇలా సావిత్రిబాయి పూలే ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో గురుకులాలు ఏర్పాటు చేసి, హాస్టల్ ఏర్పాటు చేసి, మహిళలకు సపరేట్ స్కూళ్ళు, వాళ్ళకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారు. మరి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటి కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు వస్తున్నాయి, దేశంలో పోతున్నాయి. కానీ ఈరోజు ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు ఒక మంత్రిత్వ శాఖనే లేదంటే అసలు ఎంత సంఖ్య ఉన్నారో, ఆ స్థితిగతులు ఏందో ఇప్పటికి ఒక సెన్సెస్లో కూడా చేర్చడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటే మరి ఈ దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికి ఏం చేసిండ్రు? మన ఎట్లా చూస్తున్నారు? ఒక వస్తువుల్లాగా, ఒక పనిముట్లలాగా, ఒక ఓటు బ్యాంకులాగా చూస్తున్నారు తప్ప ఈ వర్గాలకు బాగు చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఎందుకంటే మన సంఖ్యనే చెప్పట్లేదు, స్థితిగత చెప్పట్లేదు. కనుక ఈరోజు సావిత్రిబాయి పూలే సందర్భంగా, జయంతి సందర్భంగా మరి ఖచ్చితంగా మనమందరం కూడా అందరూ అభివృద్ధి చెందాలని, సెన్సెస్లో కూడా బీసీ జాబితా చేర్చాలని చెప్పని, జనాభా ప్రాతిపదికగా అన్నిట్లో హక్కులు ఇవ్వాలని చెప్పని, రేపు ఈ రాష్ట్రంలో కూడా జరగబోయే మంత్రి పదవుల్లో కూడా దాదాపు 4 బీసీలకే ఇవ్వాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇవ్వాలని, కేంద్రంలో గురుకులాలు ఏర్పాటు చేయాలని, మొత్తం మహిళా గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడే సావిత్రిబాయి పూలకు నిజమైన ఘనమైన నివాళులు అర్పించగలుగుతాం. కనుక మన అందరం కూడా కట్టుబడి ఉట్టిగా దండం పెట్టి పోవడం కాదు, ఆమె జీవిత చరిత్రను చదివి, వాళ్ళిద్దరు దంపతుల జీవిత చరిత్ర చదివి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనేటువంటి దిశగా ఆలోచన చేయాలని చెప్పని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని రకాలుగా జరుగుతాయని